2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడును ఓడించడానికి కేసీఆర్ తన వంతు సహాయ సహకారాలను జగన్మోహన్ రెడ్డికి అందించారు. ఇందులో భాగంగా జగన్ కు ఆర్థిక సహాయం చేయడంతో పాటు చంద్రబాబుకు హైదరాబాద్ నుంచి నిధులు అందకుండా కట్టడి చేశారు. ఈ అనుభవంతో 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదు. అదే సందర్భంలో జైల్లో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణలో ఉన్న టీడీపీ సానుభూతి పరులపై కేటీఆర్ హేళనగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. దీంతో కేసీఆర్ అండ్ కో మరింత ఆగ్రహం చెందారు. తమ ఓటమికి చంద్రబాబు తెలుగుదేశం సానుభూతి పరులే కారణమని మనసులో పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తమకు దూరమైన వర్గాలను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేసీఆర్ ఆ ప్రయత్నం చేయకుండా వ్యక్తులపై అలిగినట్టుగా తెలుగుదేశం సానుభూతి పరులను కూడా శత్రువులుగా ప్రకటించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తిరిగి జగన్మోహన్ రెడ్డే గెలవాలని కోరుకున్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికే మద్దతుగా మాట్లాడుతుండడంతో తెలంగాణలోని తెలుగుదేశం సానుభూతి పరులు కేసీఆర్ కు మరింత దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ కూటమి ప్రయోగం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ కారణంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికి కేసీఆర్ అండ్ కో ప్రయత్నాలు మొదలు పెట్టారు. పనిలో పనిగా మీడియాను టార్గెట్ గా చేసుకున్నారు. నిజానికి తెలంగాణలో కూటమి ప్రయోగం అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీకే అధిక నష్టం. గత ఎన్నికల్లో తెలుగుదేశం సానుభూతి పరులు కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఈ కారణంగానే ఖమ్మం వంటి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజారిటీలు లభించాయి. అయినా చంద్రబాబు పేరు వినడానికి కూడా కేసీఆర్, కేటీఆర్లు ఇష్టపడడం లేదు. ఆ కారణంగానే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టకూడదని వారు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలని అప్పట్లో ఉబలాట పడ్డారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టుగా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అసలుకే మోసం వచ్చింది. కేసీఆర్ ఆలోచనలను, చర్యలను తెలంగాణ సమాజం తిరస్కరించింది. దీంతో ఆ తర్వాత 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే సాహసం కేసీఆర్ చేయలేకపోయారు. తెలంగాణలో ఇతర పార్టీలకు స్థానం లేదని, రాష్ట్రానికి తామే పట్టాదారులమని చెప్పుకున్న బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు రాలేదు. ఇది గతం. తెలంగాణలో తమకు తిరుగు లేదని భావించిన బీఆర్ఎస్ కు ఈ దుస్థితి ఎందుకు ఏర్పడిందో గుర్తించే ప్రయత్నం చేసి దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు మీడియాపైనో మరొకరిపైనో రంకెలు వేసే అవసరం వచ్చేది కాదు. రాజకీయ గండరుడిగా పేరొందిన కేసీఆర్ కు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం జగదీశ్వర్ రెడ్డి వంటి వారు చేయకుండా ఎవరినో బెదిరించాలనుకోవడం కుప్పిగంతులు వేయడమే అవుతుంది. తమను తెలంగాణ సమాజమే తిరస్కరించిందన్న కఠోర సత్యాన్ని విస్మరించి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిందని ఏడవడం హెబ్బెట్టుగా ఉంది. తెలంగాణ అస్తిత్వానికి ఎవరు ముప్పు తలపెట్టడం లేదు. 11 సంవత్సరాల కిందట ఏర్పడిన తెలంగాణ అస్తిత్వం ఇవాళ మాత్రమే కాదు, రేపు కూడా పదిలంగానే ఉంటుంది. బీఆర్ఎస్ గాని మరొక పార్టీ గాని ఉండొచ్చు, లేకపోనవచ్చు, తెలంగాణ మాత్రం సగర్వంగా నిలబడే ఉంటుంది. తమ అహంకార పూరిత పోకడలను తెలంగాణ సమాజం హర్షించలేకపోయిందన్న వాస్తవాన్ని గుర్తించడానికి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు నిరాకరిస్తున్నారో తెలియదు. రాజకీయాలు కలుషితమయ్యాయి. దాని ప్రభావం తెలంగాణ రాజకీయాలపైన పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించేవారు. ఈ ధోరణి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోంది. ప్రత్యర్థులను వేధించడమే అధికారం పరమావధి అన్నట్టుగా తెలుగునాట రాజకీయాలను మార్చిన ఘనత కేసీఆర్, జగన్ రెడ్డిలదే. తాము అల్పుడిగా భావించిన
రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్, కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఒంటికాలి మీద లేస్తున్నారు. వాడు వీడు అన్న పద ప్రయోగాలు చేస్తున్నారు. వయస్సు, అనుభవం రీత్యా కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను తిట్టినా ఎవరు పెద్దగా నొచ్చుకోలేదు. కేసీఆర్ వాడిన భాషను కేటీఆర్ వాడడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు కూడా హర్షించలేకపోతున్నాయి. జగదీష్ రెడ్డి వంటి రాజకీయ మరగుజ్జులకు కేటీఆర్ చిన్నసారు కావచ్చు గాని ప్రజలెందుకు లెక్క చేస్తారు? కేసీఆర్నే ప్రజలు మట్టి కరిపించిన విషయం అప్పుడే మర్చిపోతే ఎలా?